రేవంత్ హరీష్ రావు మధ్య రాజకీయ వైరం అంతా ఇంత కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉంటారు. అలాంటి నేతలు భేటీ కావడం ఇప్పుడు తెలంగాణలోనే హాట్ టాపిక్. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. హరీష్ రావు సారథ్యంలోనే మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మారావు సహా పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే సీఎం ఛాంబర్లో రేవంత్ ను కలిశారు. 15 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. అయితే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పిలిస్తేనే సీఎం దగ్గరకు వెళ్లామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైనే సీఎంతో చర్చించామన్నారు ఎమ్మెల్యే పద్మారావు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన సీతాఫల్ మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంలో వెంటనే ప్రారంభించాలని కోరామన్నారు. సీతాఫల్ మండి కళాశాలకు 32 కోట్లను గతంలో కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు. ఆ పనులను కొనసాగించాల్సిందిగా రేవంత్ ను పద్మారావు విజ్ఞప్తి చేశారు. ఇక వేం నరేందర్ రెడ్డి సైతం రేవంత్ తో మాట్లాడారు. తమ విజ్ఞప్తులతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ఆయన రేవంత్ రెడ్డికి అందించినట్టు పద్మారావు చెప్పుకొచ్చారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర రాజకీయ వైరం నడుస్తున్న నేపథ్యంలో పలువురు గులాబీ నేతలు సీఎం ను కలవడం చర్చనీయాంశంగా మారింది.